హలో అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు శరత్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. తెలంగాణ రాష్ట్రంలో భారీ పెన్షన్ల కుంభకోణం. 1,00,000 మంది అనర్హులు. 3,00,000 కొత్త పెన్షన్లు. అసలు ఏం జరుగుతుంది? తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం ఒక వార్త రాష్ట్ర వ్యాప్తంగా హాట్ టాపిక్ గా మారింది. 1,00,000 మందికి పైగా అనర్హులు. మరోవైపు చూస్తే 3,00,000 కొత్త పెన్షన్లు. ఎవరికి పెన్షన్ ఆగబోతుంది? ఎవరికి కొత్తగా పెన్షన్ వస్తుంది? ప్రభుత్వం ఎందుకు ఒక్కసారిగా ఈ భారీ వెరిఫికేషన్ ప్రారంభించింది? ఈ ప్రశ్నలు ప్రస్తుతం లక్షలాది కుటుంబాల్లో చర్చను వస్తున్నాయి. కొంతమంది మా పెన్షన్ ఆగిపోతుందా? కొంతమంది కొత్త పెన్షన్ ఎప్పుడు వస్తుంది? ఇంకొందరు మా దగ్గర అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి. అయినా సరే మళ్ళీ వెరిఫికేషన్ ఎందుకు చేస్తున్నారు అనే సందేహాలు పడుతున్నారు. ఇక సోషల్ మీడియాలో అయితే లక్షల మంది పెన్షన్ కట్, భారీ స్కామ్ బయటపడింది, ఇకపై కఠిన నిబంధనలు అంటూ రకరకాల వార్తలు అయితే వినిపిస్తున్నాయి. కాబట్టి దీని గురించి పెన్షన్లు ఎప్పుడు వస్తాయి, ఎవరెవరికి వస్తాయి, ఎవరెవరికి ఆగిపోతాయి అనేది పూర్తిగా తెలుసుకుందాం. కాబట్టి వీడియోని పూర్తి వరకు చూసి వీడియోని లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి సమాచారం నాకు అందించడానికి మోటివేట్ గా ఉంటుంది. దాంతోపాటు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అసలు ఈ వ్యవహారం ఎలా మొదలైంది? తెలంగాణ రాష్ట్రంలో ప్రస్తుతం లక్షలాది మంది వివిధ రకాల సామాజిక భద్రత పెన్షన్లు పొందుతున్నారు. అలాగా వృద్ధాప్య పెన్షన్, వితంతు పెన్షన్, వికలాంగుల పెన్షన్, చేనేత కార్మికుల పెన్షన్, గీత కార్మికుల పెన్షన్, కిడ్నీ బాధితుల పెన్షన్, ఇలా అనేక కేటగిరీల్లో ప్రభుత్వం ప్రతి నెల కోట్ల రూపాయలు అయితే ఖర్చు చేస్తుంది. ఇది ఒక సంక్షేమ పథకం. అంటే సంపాదించే అవకాశం లేని వారికి ప్రభుత్వం ప్రతి నెల కొంత ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. కానీ ఇంత పెద్ద సమస్యలో కొంతమంది దుర్వినియోగం చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ఒకవేళ వ్యక్తి మరణించినా ఆ పెన్షన్ అలాగే వస్తుందా? లేదా ప్రభుత్వ నిబంధనల ప్రకారం అర్హులు కాకపోయినా తప్పుడు వివరాలతో పెన్షన్ తీసుకుంటే, లేదా ఒకే వ్యక్తి 2 చోట్ల పెన్షన్ తీసుకుంటే ఈ ప్రభుత్వానికి భారీ నష్టం కలిగిస్తుంది. అందుకే ప్రభుత్వం ఇప్పుడు టెక్నాలజీ ఉపయోగించి పూర్తి స్థాయిలో క్షేత్రస్థాయిలో పరిశీలన ప్రారంభించింది. లైఫ్ ఆథెంటికేషన్ అంటే ఏమిటి? ఈసారి ప్రభుత్వం ఎక్కువగా ఉపయోగిస్తున్న పదం లైఫ్ ఆథెంటికేషన్. చాలా మంది దీనికి అర్థం తెలియదు. చాలా సింపుల్ గా చెప్పాలంటే పెన్షన్ తీసుకుంటున్న వ్యక్తి నిజంగానే బతికి ఉన్నారా లేదా అనేది, బతికున్న వ్యక్తి తీసుకుంటున్నాడా, ఇప్పటికే అర్హత ఉందా అనేది నిర్ధారించే ప్రక్రియ. ఇందులో ప్రధానంగా ఆధార్, బయోమెట్రిక్, వేలిముద్రలు, ముఖ గుర్తింపు వంటి టెక్నాలజీలు ఉపయోగపడతాయి. ఎలా చెక్ చేస్తారంటే ప్రభుత్వానికి అనేక ఆశ్చర్యకరమైన విషయాలు తెలిసినట్టు సమాచారం. అందుకే ముఖ్యంగా లక్షలాదికి మంది పైగా అనర్హులు, అంటే 1,00,000 మందికి పైగా అనర్హులను గుర్తించినట్టు వార్తలు బయటికి వస్తున్నాయి. అసలు ఈ అనర్హులు ఎవరు? ఇప్పుడు అందరికి వచ్చే ప్రశ్న ఇదే. అసలు ఈ 1,00,000 మంది ఎవరు? ఇక్కడ ఒక విషయం గుర్తుంచుకోవాలి. అనర్హుడు అంటే ప్రతి ఒక్కరూ మోసం చేశారనే కాదు. కొన్ని సందర్భాల్లో వ్యక్తి మరణించి ఉండొచ్చు, కానీ రికార్డుల్లో ఇంకా పేరు ఉండొచ్చు. కొన్ని చోట్ల కుటుంబ సభ్యుల సమాచారం ఇవ్వకపోయినా వల్ల కూడా ఇలా జరిగి ఉండొచ్చు. మరికొన్ని సందర్భాల్లో ఆదాయం పెరిగి ఉండొచ్చు, ప్రభుత్వం ఉద్యోగం వచ్చి ఉండొచ్చు, ఇతర ప్రభుత్వం ప్రయోజనాలు పొందుతూ ఉండొచ్చు, లేదా తప్పుడు డాక్యుమెంట్లతో మొదటిసారి పెన్షన్ తీసుకొని ఉండొచ్చు. ఇలాంటి అన్ని కేసులను ప్రభుత్వం ఇప్పుడు విడివిడిగా పరిశీలిస్తుంది. ఇవి ఈ రోజు యొక్క తెలంగాణ పెన్షన్ యొక్క లేటెస్ట్ అప్డేట్స్. మరి రేపు పెన్షన్ లో డబ్బులు జమ అవుతాయా లేదా అనేది చూడాలి. వీడియోలో కొంచెమైనా సమాచారం తెలుసుకున్నట్టు అనిపిస్తే వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. లైక్ చేస్తే ఇలాంటి తాజా సమాచారం అందించడానికి నాకు మోటివేట్ గా ఉంటుంది. ఈ ఛానల్ నుంచి వచ్చే ఏ వీడియో కూడా మిస్ కాకుండా ఉండాలంటే ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి.